हरिः ॐ। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। నమస్కారం మాస్టర్ CVV. ఇవాళ 17వ సూత్రంలోకి వస్తున్నాను. ద ఎఫెక్షన్ ఆఫ్ ద మార్బిడ్లీ డిరేంజ్డ్ స్పిరిట్ లైక్ డైనమిస్. స్పిరిట్ లైక్ డైనమిస్ అంటే వైటల్ ఫోర్స్ that animates our body in the visible interior. కనుక ఏదైతే మనకి ప్రాణశక్తి అనేటువంటిది ఉన్నదో అది మన యొక్క బాడీని ఎప్పుడు కూడా చైతన్యవంతం చేస్తూ ఉంటుంది. అంటే ఎప్పటికప్పుడు శక్తి అనేటువంటిది ఫ్లో అవుతూ ఉంటుంది. అంటే భౌతిక శరీరానికి ఎప్పుడు కూడా శక్తి అనేటువంటిది ప్రాణ శరీరం నుండి సప్లై అవుతూ ఉంటుంది అన్నమాట. సప్లై అవుతూ ఉంటేనే మనం బతికున్నట్టు లెక్క. లేకపోతే సప్లై కాలేదనుకోండి, వీఆర్ డెడ్. అది కనుక ప్రాణశక్తి ఎప్పుడైతే మనకి సప్లై ఆగిపోయిందో, ఈ సప్లై ఆగినటువంటి ప్రాణశక్తి వలన మన యొక్క భౌతిక శరీరం అనేటువంటిది ఏ పని కూడా చేయలేదు. ఇట్ కెన్ డూ నథింగ్. ఏ పని కూడా చేయలేదు. కనుక ఇది మృత శరీరం. ఇట్ విల్ డిసింటిగ్రేట్, అంటే ముక్కలు ముక్కలుగా అయిపోతుంది అన్నమాట. కనుక ఎప్పుడైతే మనకి ఈ స్పిరిట్ లైక్ డైనమిక్స్ ఏదైతే అంటే డైనమిక్ లెవెల్లో ఉన్నటువంటి ప్రాణ శరీరం ఏదైతే ఉందో అది ఎప్పుడు కూడా భౌతిక శరీరాన్ని చైతన్యవంతం చేస్తూ ఉంటుంది. దాని నుండి ఎప్పుడు కూడా శక్తి అనేటువంటిది ప్రసరిస్తూ ఉంటుంది, భౌతిక శరీరానికి సప్లై అవుతూ ఉంటుంది, ప్రసరిస్తూ ఉంటుంది. ఇన్ ది ఇన్విజిబుల్ ఇంటీరియర్. ఎక్కడి నుంచి వస్తుందంటే మనకి కంటికి కనిపించినటువంటి అంతర్గతమైనటువంటి ప్రపంచం ఏదైతే ఉందో, అంతర్గతమైనటువంటి భౌతిక శరీరంలో నిగూఢంగా దాగి ఉన్నటువంటి దాని నుండి శక్తి మనకి ఎప్పుడు కూడా నిరంతరం ప్రసరిస్తూ ఉంటుంది. తర్వాత అండ్ ది టోటాలిటీ ఆఫ్ అవుట్వర్డ్లీ కాగ్నిజబుల్ సిమ్టమ్స్. మనకి ఇలాగ ప్రసరిస్తూ ఆరోగ్యంగావంతంగా ఉన్నటువంటి దాంట్లో ఏదైనా సరే వైషమ్యం కలిగించేటువంటి పదార్థం వలన మనకి ఏదైనా సరే ఆ వైషమ్యాన్ని కలిగించేటువంటి వైషమ్యం అంటే ఏం లేదు, విషమే. వైషమ్యాన్ని కలిగించేటువంటి పదార్థము ఏదైనా సరే మన శరీరానికి సోకినప్పుడు మనకి కొన్ని లక్షణాలు తెలుస్తాయి, కొన్ని భౌతికమైనటువంటి లక్షణాలు తెలుస్తాయి. భౌతిక శరీరంలో కొన్ని పంచేంద్రియ ప్రవృత్తుల్లో మార్పులు కానీ లేకపోతే మానసిక ప్రవృత్తుల్లో మార్పులుగా కానీ ఈ రకమైనటువంటి లక్షణాలు ఉంటాయి. కనుక అండ్ ది టోటాలిటీ ఆఫ్ ది అవుట్వర్డ్లీ కాగ్నిజబుల్. అంటే అవుట్వర్డ్లీ అంటే మనకి బయట ఉన్నటువంటి భౌతికమైనటువంటి శరీరంలో కనిపించేటువంటి సిమ్టమ్స్ అంటే లక్షణములు, లేకపోతే వేదనలు. ఈ
బయటికి కనిపించేటువంటి వేదనలు లక్షణాలు ఏవైతే ఉన్నాయో ప్రొడ్యూస్డ్ బై ఇట్, దేనివల్ల ప్రొడ్యూస్ అవుతాయి? ప్రాణమయ శరీరం వల్లనే ప్రొడ్యూస్ అవుతాయి. ప్రాణమయ శరీరం ఆరోగ్యంగా ఉంటే ఇది ఆరోగ్యంగా ఉంటుంది. ప్రాణమయ శరీరంలో ఏదన్నా వైషమ్యాన్ని కలిగించేటువంటి పదార్థం ఏదన్నా ఉంటే అప్పుడు ఇక్కడ మనకి బాధలు అనేటువంటివి తెలుస్తాయి. కనుక ఈ మనకి బయట ప్రపంచంలో బయట శరీరంలో ఉన్నటువంటి బాధలు ఏవైతే ఉన్నాయో ఆ బాధలు ఏమవుతాయంటే in the organism and representing the existing melody. కనుక అది ఏం చేస్తుందంటే ఎగ్జిస్టింగ్ మెలడీ, ఇప్పుడు ఉన్నటువంటి జబ్బుని పూర్తిగా తెలియజేస్తుంది. ఈ భౌతిక పదార్థంలో ఏర్పడినటువంటి లక్షణాలే మనకి అంతర్గతంగా లోపల ఉన్నటువంటి జబ్బుని పూర్తిగా ఏ మార్పులు అంతర్గతంగా వచ్చినాయో ఆ మార్పుల్ని ఇది తెలియజేస్తుంది. అది కనుక రిప్రజెంటింగ్ ది ఎగ్జిస్టింగ్ మెలడీ అంటే ఉన్నటువంటి జబ్బు. ఆ జబ్బుని ఎక్కడ ఉంటుంది? ఉన్నటువంటి జబ్బు ఎక్కడ ఉంటుంది? ప్రాణమయ శరీరంలో ఉంటుంది. ఈ ప్రాణమయ శరీరంలో నిగూఢంగా దాగుకొని ఉంటుంది అది. కనుక ఎగ్జిస్టింగ్ మెలడీ కాన్స్టిట్యూట్ ఏ హోల్. కనుక ఇది జబ్బు మొత్తాన్ని తెలియజేస్తుంది. అంటే ప్రాణమయ శరీరం ఏ విధంగా బాధపడుతుందో ఆ బాధని మనకి స్పష్టంగా ఈ లక్షణాల వల్ల మనం తెలుసుకోవచ్చు. ఈ పంచేంద్రియ ప్రవృత్తుల్లో వచ్చినటువంటి మార్పులు కావచ్చు, మానసిక ప్రవృత్తుల్లో వచ్చినటువంటి మార్పులు కావచ్చు, వీటి వల్ల మనకి, లేకపోతే భౌతిక శరీరంలో వచ్చినటువంటి మార్పులు అంటే మనకి రకరకాల నొప్పులు కానీ బాధలు కానీ వీటన్నింటి వల్ల మనకి ఈ జబ్బు అనేటువంటిది భౌతిక శరీరంలో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఈ భౌతిక శరీరంలో ఉన్నటువంటి జబ్బు దేన్ని తెలియజేస్తుంది? ప్రాణమయ శరీరం ఏ రకంగా సఫర్ అవుతుంది, బాధపడుతుంది అనేటువంటి దాన్ని తెలియజేస్తుంది. ఇది కనుక ఇది ఎగ్జిస్టింగ్ మెలడీ. ఇప్పుడు ఉన్నటువంటి జబ్బుని పూర్తిగా ఇది ఈ లక్షణాల ద్వారా మనం తెలుసుకోవచ్చును. అది కాన్స్టిట్యూట్ ఏ హోల్, దే ఆర్ వన్ అండ్ ద సేమ్. అంటే ఇంకొకటి కూడా చెప్పారు, అంటే భౌతిక శరీరం కావచ్చు, ప్రాణమయ శరీరం కావచ్చు, ఈ రెండు కూడా వన్ అండ్ ద సేమ్, ఒకే రకమైనటువంటి అస్తిత్వము కలిగినటువంటివి. ప్రాణమయ శరీరం వేరు కాదు, భౌతిక శరీరం అంతకన్నా వేరు కాదు. ఈ రెండు కలిసి ఒక యూనిట్గా పనిచేస్తాయి. కనుక ప్రాణమయ శరీరం లేకుండా భౌతిక శరీరం లేదు, భౌతిక శరీరం లేకుండా ప్రాణమయ శరీరం లేదు. ఈ రెండు ఒకటిగానే పనిచేస్తాయి, ఒక యూనిట్గానే పనిచేస్తాయి. అది ఇక్కడ మనకి ఈ సూత్రంలో హానిమన్ గారు చెప్పినటువంటిది దే ఆర్ వన్ అండ్ ద సేమ్. సపోజ్ మనకి ఎప్పుడైనా సరే ప్రాణమయ శరీరం కనుక సపరేట్ అయింది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? మనకి ప్రాణం పోయింది అంటారు, అంతేనా? ప్రాణం పోయింది అంటారు. అందుకని ప్రాణమయ శరీరము భౌతిక శరీరము ఒకటిగానే పనిచేస్తాయి, ఒకటిగానే పనిచేసి ఒక యూనిట్గా పనిచేసి, అక్కడేమో మనకున్న ఒరిజినల్ జబ్బులు ఉంటాయి, ఇక్కడ ఉన్నటువంటి జబ్బులేమో ప్రతిబింబంగా మనకి కనిపిస్తూ ఉంటాయి. కనుక ఇది అది కలిసి ఒకటే. ఈ రెండు కూడా మనం ఏంటంటే తెలుసుకోవటం కోసం, అర్థం చేసుకోవటం కోసం ఈ రెండు యూనిట్లుగా చెప్పుకున్నాం. కానీ ఈ రెండు కూడా వాస్తవానికి ఒకటే. అది కనుక ది ఆర్గానిజం ఇండీడ్ ద మెటీరియల్ ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ లైఫ్. ఆర్గానిజం అనేటువంటిది అంటే భౌతిక శరీరం అనేటువంటిది ఇండీడ్ ద మెటీరియల్ ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ ద లైఫ్.
నిజానికి మెటీరియల్ ఇన్స్ట్రుమెంట్, లైఫ్ మెటీరియల్ ఇన్స్ట్రుమెంట్. లైఫ్ అంటే జీవితం, జీవితం అంటే ఆ జీవికి సంబంధించినటువంటిది ఏదైతే ఉన్నదో ఆ జీవికి సంబంధించినటువంటిది మెటీరియల్ ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ లైఫ్. కనుక మెటీరియల్ ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ లైఫ్ కనుక ఆర్గానిజం అనేటువంటిది, భౌతిక శరీరం అనేటువంటిది మెటీరియల్ ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ లైఫ్. లైఫ్ అంటే ప్రాణమయ శరీరంతో కూడుకున్నటువంటిది ఈ భౌతిక శరీరానికి ఒక రకమైనటువంటి లైఫ్ అన్నమాట. అది కనుక ఆ లైఫ్. బట్ ఇట్ ఈస్ నాట్ కన్సీవబుల్ వితౌట్ ది యానిమేషన్. కానీ భౌతిక శరీరమే మనకు కనిపిస్తుంది, బట్ ఇట్ ఈస్ నాట్ కన్సీవబుల్. ఇది మనకి ప్రాణమయ శరీరం ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా కనిపించదు అది కనుక. బట్ ఇట్ ఈస్ నాట్ కన్సీవబుల్ వితౌట్ యానిమేషన్ ఇంపోర్టెడ్ టు ఇట్. మనకి ఎలా తెలుస్తుంది ప్రాణమయ శరీరం ఉన్నట్లుగా? మనకి భౌతిక శరీరం అనేటువంటిది కదులుతుంది, ఒక్కొక్కసారి మాట్లాడుతుంది, నడుస్తుంది, పనులు చేస్తూ ఉంది. కనుక ఈ భౌతిక శరీరం అనేటువంటిది ఆ చైతన్యవంతమైనటువంటి ప్రాణశక్తి వలననే కదలగలుగుతుంది, మాట్లాడగలుగుతుంది, చేతన అంటే చైతన్యవంతంగా ఉండగలుగుతుంది. లేకపోతే భౌతిక శరీరం అనేటువంటిది ఏమాత్రము సర్వైవ్ అవ్వదు. ప్రాణశక్తి లేకపోతే భౌతిక శరీరం ఏమాత్రము ఉండదు, అసలు డిసింటిగ్రేట్ అవుతుంది అది. కనుక బట్ ఇట్ ఈస్ నాట్ కన్సీవబుల్ వితౌట్ ది యానిమేషన్. కనుక ఇది యానిమేషన్ అనేటువంటిది లేకుండా ఉండదు. యానిమేషన్ అనేటువంటిది ఎప్పుడు కూడా అంటే చైతన్యం కంటికి కనిపించదు ఒకటి, రెండవది యానిమేషన్ ఇంపోర్టెడ్ టు ఇట్. మనకి యానిమేషన్ అనేటువంటి చైతన్యం అనేటువంటిది ఎప్పుడు కూడా మనకి ప్రాణమయ శరీరం నుండి సప్లై అవుతూ ఉంటుంది. ఇంపోర్టెడ్ టు ఇట్ బై ది ఇన్స్టింక్టివ్లీ పర్సీవింగ్ అండ్ రెగ్యులేటింగ్ డైనమిక్స్. కనుక ఇన్స్టింక్టివ్లీ పర్సీవింగ్ అండ్ రెగ్యులేటింగ్ డైనమిక్స్. కనుక ఈ డైనమిక్స్ అనేటువంటిది ఈ ప్రాణ శరీరం ఏదైతే ఉన్నదో, ఈ డైనమిక్స్ అంటే ప్రాణ శరీరం అంటే డైనమిక్ లెవెల్లో ఉంటుంది అన్నమాట, శక్తిమయ కక్షలో ఉంటుంది. కనుక ఈ ప్రాణమయ శరీరం ఎప్పుడు కూడా దీన్ని రెగ్యులేట్ చేస్తుంది, భౌతిక శరీరాన్ని రెగ్యులేట్ చేస్తుంది. భౌతిక శరీరాన్ని తయారు చేసేది కూడా అదే, మన యొక్క తల్లి గర్భంలో మనల్ని తయారు చేస్తుంది. తర్వాత మనం బయటకు వచ్చిన తర్వాత కూడా ఎప్పటికప్పుడు ప్రాణమయ శరీరం భౌతిక శరీరాన్ని తయారు చేస్తూ ఉంటుంది. కనుక ఈ తయారు చేయటం మూలాన మనకి ఈ ప్రాణమయ శరీరం ఉన్నట్లుగా తెలుస్తుంది. లేకపోతే ప్రాణం లేకపోతే మనం ఉండలేం కదా అది. కనుక మనం ఎప్పుడు కూడా ప్రాణమయ శరీరం అనేటువంటిది మనకి ఉన్నట్లుగా తెలుస్తుంది. అండ్ పర్సీవింగ్ అండ్ రెగ్యులేటింగ్ డైనమిక్స్. కనుక ఈ రెగ్యులేట్ చేస్తూ ఉంటుంది ఎప్పటికప్పుడు, క్రమశిక్షణలో క్రమమైన పద్ధతిలో తయారు చేస్తూ ఉంటుంది శరీరాన్ని. జస్ట్ యాజ్ ది వైటల్ ఫోర్స్ ఈజ్ నాట్ కన్సీవబుల్ వితౌట్ ది ఆర్గానిజం. కనుక ఆర్గానిజం లేకుండా ప్రాణ శరీరం కనిపించదు. ప్రాణ శరీరం ఎప్పుడైతే జీవి అంటే మనకి భౌతిక శరీరం ఎప్పుడైతే ఉంటుందో ఆ భౌతిక శరీరానికి సంబంధించినటువంటి ప్రాణమయ శరీరం ఎప్పుడు కూడా ఉంటుంది. ప్రాణమయ శరీరం ఉండకుండా భౌతిక శరీరం ఉండదు. లేకపోతే భౌతిక శరీరం అనేటువంటి దానికి అస్తిత్వం లేకుండా విడిపోయి ముక్కలుగా అయిపోతుంది అన్నమాట అది. కనుక జస్ట్ యాజ్ ద వైటల్ ఫోర్స్ ఈజ్ నాట్ కన్సీవబుల్ వితౌట్ ఆర్గానిజం. జీవి లేకుండా ప్రాణశక్తి కనిపించదు. కనుక ప్రాణశక్తి ఎప్పుడు కూడా కనిపించినటువంటి లైన్లో ఉంటుంది, జీవి ఎప్పుడు కూడా కనిపిస్తాడు. రెండు కనిపిస్తున్నాయి అంటే
ప్రాణశక్తి వలననే జీవి తయారవుతుంది. ఆ జీవి వలనే మనకి ప్రాణశక్తి ఉన్నట్టు తెలుస్తుంది. లేకపోతే ప్రాణశక్తి లేనటువంటి జీవి ఉండడు. ఎవరు కూడా బతికి బట్టకట్టినట్టుగా దాఖలాలు లేవు. కనుక ఎప్పుడు కూడా ప్రాణశక్తి అనేటువంటి దాని వలనే మనకు ఉన్నట్లుగా తెలుస్తాం. అది జస్ట్ కన్సీవబుల్ వితౌట్ ది ఆర్గానిజం, కాన్సిక్వెంట్లీ ద టూ టుగెదర్ కాన్స్టిట్యూట్ ఏ యూనిటీ. కనుక ఈ పరిణామం ఏంటంటే ఈ రెండు కూడా ఒకే ఒక్క అస్తిత్వంలోని రెండు భాగములు. అది ఇక్కడ చెప్పదలుచుకున్నది ఏంటంటే ఈ రెండు కూడా ప్రాణ శరీరం కానీ భౌతిక శరీరం కానీ ఒకే ఒక్క వెలుగు యొక్క రెండు భాగములు. కనుక ఈ రెండు భాగాలని మనం అర్థం చేసుకోవడం కోసం విడివిడిగా నేర్చుకుంటున్నాం, కానీ నిజానికి ఈ రెండు కూడా ఒకటే. అది టుగెదర్ కాన్స్టిట్యూట్ ఏ యూనిటీ. కనుక ఈ రెండు కూడా ఒకే అస్తిత్వానికి సంబంధించినటువంటి, ఒకే వెలుగుకు సంబంధించినటువంటి రెండు విడివిడి భాగాలుగా మనం తెలుసుకుంటున్నాం, కానీ ఈ రెండు కూడా ఒకటే. ఆల్దో ఇన్ థాట్ అవర్ మైండ్ సపరేట్స్ దిస్ యూనిటీ. కనుక మనం ఆలోచనలో, మన యొక్క హావభావాల్లో ఈ రెండు కూడా వేరువేరుగా తెలుసుకుంటున్నాం, కానీ ఈ రెండు కూడా ఒకటే. ఇంటూ టూ డిస్టింక్ట్ కన్సెప్షన్స్ ఫర్ ద సేక్ ఆఫ్ ఈజీ కాంప్రహెన్షన్. మనకి తేలికగా అర్థమవటం కోసం ఈ రెండింటిని విడివిడిగా విడమర్చి నేర్చుకుంటున్నాం, కానీ ఈ రెండు కూడా ఒకే అస్తిత్వానికి సంబంధించినటువంటి రెండు విడిభాగాలే, కానీ రెండు ఒకటిగానే పనిచేస్తాయి. ఎప్పుడు కూడా భౌతిక శరీరం వేరు, ప్రాణ శరీరం వేరు అన్నటువంటి పద్ధతి ఉండదు. రెండు కూడా అంటే భౌతిక శరీరంలోనే ప్రాణశక్తి ఉంటుంది, ప్రాణశక్తిలోనే భౌతిక శరీరం ఉంటుంది. అందుకే నేను మొట్టమొదటి క్లాసులోనే చెప్పాను, ఈ రెండు ఎలా ఉంటాయంటే ఇంటర్ పెనిట్రేటింగ్, ఒకదానిలో ఒకటి చొచ్చుకుపోయి ఉంటుంది. కనుక మన యొక్క భౌతిక శరీరం ఏదైతే ఉన్నదో భౌతిక శరీరం మొత్తం కూడా అణువణువున ప్రాణశక్తి అనేటువంటిది వ్యాపించి ఉంటుంది. ప్రాణశక్తి లేనటువంటిది ఏ భౌతిక శరీరం కూడా, ఏ పార్ట్ కూడా మనజాలదు, అంటే బ్రతకజాలదు. కనుక ఎప్పుడు కూడా ప్రాణశక్తి లేకుండా మనం ఉండము, కనుక మనం లేకుండా ప్రాణశక్తి ఉండదు. ఈ రెండు కూడా ఒకే వెలుగు యొక్క రెండు భాగాలుగా కనిపిస్తున్నటువంటి ఒకే వెలుగు. అది తర్వాత మాస్టర్ గారు ఏం చెప్పారో చూద్దాం. శరీర తత్వము అందని ప్రాణశక్తియు ఒకదానిలోని భాగములే, కానీ రెండు వస్తువులు కావు. అంటే శరీర తత్వము, ఆ తత్వంలో ఉన్నటువంటి ప్రాణశక్తి ఒకదానిలోని భాగములే, రెండు ఒకదానిలోనే భాగములు, అంతేగాని వేరు వేరు ఐటమ్స్ కావు. రెండుగా విభజించి చూచుట పరిశీలన సదుపాయమునకే కానీ రెండుగా తెలుసుకునుట కాదు. రెండుగా ఎందుకు చూస్తున్నామంటే మనకి అదొకటి ఇదొకటి అని మొట్టమొదటి నేర్చుకున్నాం. తర్వాత ఈ రెండు వేరు వేరు కాదు, ఈ రెండు ఒకటిగానే పనిచేస్తున్నాయి అనేటువంటి తర్వాత తెలుసుకుంటాం అన్నమాట. అది మానవుడు అర్థము చేసుకో శక్తి పరిమితము కనుక ఇవి రెండుగా చూడబడుతున్నవి. మన యొక్క శక్తి పరిమితమైనటువంటి శక్తి కనుక ఈ రెండు కూడా రెండుగా చూడబడుతున్నాయి, కానీ ఒకటే. అది ఒక భావమును నిరూపణ చేయువానికిని అతని నిరూపణమునకు గల సంబంధమే రెండింటికి కలదు. అంటే ఒక భావాన్ని ఏదన్నా నిరూపణ చేస్తే ఆ నిరూపణ చేసేటువంటి వాడికిను ఆ నిరూపణ చేయబడేటువంటి దానికి ఉన్నటువంటి సంబంధం ఒకటే. అది కనుక
ఒక భావమును నిరూపణ చేయవానికిని అతని నిరూపణకును కల సంబంధమే ఈ రెండింటికి కలదు. కనుక దేహతత్వ నిర్మాణము చేయునది ప్రాణశక్తి. దేహాన్ని నిర్మాణం చేసేటువంటిది అంతా కూడా ప్రాణశక్తి. అది రోగస్థితిలో మార్పు చెందినచో దానిచే నిర్మించబడిన తత్వమునందు గజిబిజి ఏర్పడును. కనుక ఎప్పుడైతే ఆ రోగానికి ఆ ప్రాణశక్తికి ఏదన్నా జబ్బు చేసిందంటే అప్పుడు ఏమవుతుంది? మార్పు చెందినచో దానిచే నిర్మించబడు తత్వము గజిబిజి ఏర్పడను. కనుక ప్రాణశక్తికి ఏదన్నా జబ్బు చేస్తే ఆ ప్రాణశక్తి వలన ఏర్పడేటువంటి భౌతిక శరీరం దాంట్లో గజిబిజి ఏర్పడుతుంది. అంటే ఆర్డర్లీనెస్ అనేటువంటిది ఉండదు. ఎట్లా పడితే అట్లా దేనికి ఎవరు వీలుని బట్టి వాళ్ళు నడుచుకుంటారు, అట్లా ఉంటుందన్నమాట. ఇప్పుడు ఒక కుటుంబంలో ఒక పెద్ద ఉంటాడు, ఆ పెద్ద ప్రకారం భార్య వింటుంది ఆ మాట, ఆయన్ని ఉబే చేస్తుంది, అంగీకరిస్తుంది. ఆ తర్వాత ఆ భార్య అనేటువంటి ఆమె పిల్లలకి ఏదన్నా చెప్తుంది, అప్పుడు పిల్లలు భార్య మాట వింటారు. పిల్లలు భార్య మాట వింటే ఆ ఉన్నటువంటిది దాన్ని ఏమంటారు? ఒక కుటుంబము అంటారు, ఆరోగ్యకరమైనటువంటి కుటుంబం. ఈ భార్యే భర్త మాట వినలేదనుకోండి, పిల్లలు తల్లి మాట వినరు. అప్పుడు ఉన్నటువంటి దానిని గజిబిజి కుటుంబం అంటారు. ఏమంటారు? ఇందాక చెప్పుకున్నాం, గజిబిజి తత్వమునందు గజిబిజి ఏర్పడను అని చెప్పుకున్నాం. కనుక అప్పుడు ఉన్నటువంటి కుటుంబాన్ని అస్తవ్యస్తమైన కుటుంబము, ఎలా పడితే అలా ఉన్నటువంటి కుటుంబము. అలాగే మనకి బుద్ధి అనేటువంటిది ఒకటి ఉంటుంది. బుద్ధి అనేటువంటిది యుక్తాయుక్త విచక్షణ జ్ఞానాన్ని తెలియజేస్తుంది. కనుక ఈ బుద్ధి అనేటువంటిది ఎప్పుడు కూడా బుద్ధి మనస్సు దాని కిందదనమాట. కనుక సబార్డినేట్. బుద్ధి ఎప్పుడైతే మనస్సు మాట వింటుందో, మనస్సు అనేటువంటిది మనస్సు యొక్క మాట ఇంద్రియాలు వింటాయి. ఇంద్రియాలు విన్నప్పుడు ఏమవుతుంది? అప్పుడు ఉన్నటువంటి శరీరాన్ని ఏమంటారు? ఆరోగ్యకరమైనటువంటి శరీరం. అంటే పైనుండి కింద దాకా ఆర్డర్ ఉంటుంది. అలా కాకుండా మనస్సు బుద్ధి మాట వినలేదనుకోండి, బుద్ధి మాట ఇంద్రియాలు వినవు. అందుకని ఆ 5 గుర్రాలు 5 పక్కలకు లాక్కుపోతుంటాయి. అప్పుడు ఉన్నటువంటి దాన్ని రథం అనరు, ప్రయాణం అనరు, ఇటుదట్టు లాక్కుపోతుంటాయి. అలాగే మనకి ఒక కుటుంబం లేకపోతే ఒక శరీరాన్ని కనుక తీసుకుంటే మనకి ఇలాగా ఉంటుందన్నమాట. అది కనుక బుద్ధిగా మాట మనం వింటే, బుద్ధి యొక్క మాట మనస్సు వింటుంది, మనస్సు యొక్క మాట ఇంద్రియాలు వింటాయి. అప్పుడు ఉన్నటువంటి దాన్ని ఆర్డర్లీనెస్ అంటారు. అంటే ఒక క్రమ పద్ధతిలో ఉంటుంది వ్యవహారం. అది కనుక మార్పు చెందినచో దానిచే నిర్మించబడిన తత్వం గజిబిజి ఏర్పడను. కనుక దానివల్ల ఏర్పడేటువంటి భౌతిక శరీరంలో గజిబిజి ఏర్పడుతుంది. అంటే అసౌకర్యము, ఇండిపెండెన్స్ కోల్పోవటము, మనకి పనులు సరిగ్గా చేసుకోలేకపోవడం, ఇట్లాంటివన్నీ కూడా వస్తాయి. దానివలన గమనింపదగిన వేదనలు వ్యక్తమగును. దానివల్ల ఏమవుతాయి? గమనించదగినటువంటి వేదనలు, మనకి రకరకాలైనటువంటి మనస్తత్వాలు ఇవన్నీ కూడా ఏర్పడతాయి. ఆరోగ్య పరిస్థితిలో శరీరమును చేతనావంతముగా చేయుచున్న చేతనా ప్రసారము వ్యాధితో గజిబిజి అయి వేదనలుగా పనిచేయుచున్న శక్తి కూడా ఒకటే. ఆరోగ్య పరిస్థితుల్లో చేతనావంతంగా పనిచేసేటువంటి ఆ చేతనమును ప్రసారం చేసేటువంటి శక్తి కూడా ఒకటే. అలాగే అది గజిబిజి అయ్యి వేదనలు పుట్టించుతున్నటువంటి సిమ్టమ్స్ వేదనలు అంటే సిమ్టమ్స్, లక్షణాలను పుట్టిస్తూ ఉన్నటువంటి ఆ గజిబిజి వేదనలుగా పనిచేయుచున్న శక్తి కూడా రెండు ఒకటే. అది కనుక మనము ఉచ్చరించు కంఠధ్వని అయిన శబ్దము, అంటే మనకి మాస్టర్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, మనము ఉచ్చరించు కంఠధ్వని అయిన శబ్దము, దాని నుండి పుట్టిన వాక్యము ఒక్కటే కానీ రెండు కావు. అంటే మనం మాట్లాడేటువంటి ఏది మాట్లాడదలుచుకుంటే ఆ అర్థం వచ్చేటట్టుగానే మాట్లాడతాం. కనుక అర్థము, శబ్దము
ఒకటే. కానీ రెండు సపరేట్గా మనం తెలుసుకుంటున్నాం, కానీ రెండు ఒకటే. అది కానీ పరిశీలనకు మాత్రము రెండుగా గమనించబడును. అందుకే కాళిదాస్ చెప్పాడు, వాగర్ధమివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే. అది కనుక వాక్యము అందు వ్యక్తం చేయబడిన భావము రెండుగా కనిపించుతున్నను, వాక్యము అందులో వ్యక్తం చేసినటువంటి భావన రెండు కూడా రెండు సపరేట్ ఐటమ్స్గా కనిపిస్తున్నప్పటికీ రెండు కూడా ఒకటే. అది అందు వ్యక్తం చేయబడిన భావము రెండుగా కనిపించుచున్నాను, ఒకదానిలో రెండు భాగములే, ఒకదానిలో రెండు భాగములే. కనుక అట్లే ప్రాణశక్తియు దానిచే నిర్మించబడిన దేహతత్వము కూడా, ప్రాణశక్తి దానిచే నిర్మించబడినటువంటి దేహతత్వము కూడా ఒకటే. ఇది మాట్లాడు వానికి అతడు వ్యక్తము చేయుచున్న భావమునకు గల సంబంధము వంటిది. అది మనం ఏదైతే మాట్లాడతామో అంతకుముందు మన యొక్క మాట అనేటువంటిది మన శరీరం లోపల ఉంటుంది అన్నమాట, నేనుగా ఉంటుంది. ఆ నేనుగా ఉన్నటువంటిది పరాపశ్యంతి మధ్యమ వైఖరి వాక్కుల్లాగా బయటకు వస్తుంది అనమాట. వైఖరి వాక్ అంటే మన నోట్లో నుంచి బయటకు వచ్చినటువంటి వాక్కు. కనుక ఈ 4 వాక్కులు ఏవైతే ఉన్నాయో, ఈ 4 వాక్కులు అంతకుముందు 3 వాక్కులు లోపల ఉన్నాయి. గుహ అంటే గుహలో ఉన్నటువంటివి అనమాట. కనుక అది మనకి వచ్చేటువంటి సంప్రదాయం ప్రకారం వచ్చేటువంటిది అది. కనుక అదే కంఠధ్వనితో ఒకడు మంచి విషయములను బోధించును. అంటే మనకున్నటువంటి కంఠధ్వని అదే, లారింగ్స్ అవన్నీ కూడా ఆ కంఠధ్వనిని బయటికి వాక్కుగా ఉచ్చరించేటువంటి సాధనాలు. కనుక ఈ విషయములను మంచి విషయాలు బోధించును, మరి ఒకడు బూతులు మాట్లాడును, ఎవడిష్టం వాడిది. ఈ రెండును ధ్వని తరంగములచే నిర్మించబడినవి. ఈ రెండు కూడా దేనివల్ల నిర్మించబడ్డాయి? ధ్వని తరంగాలతో నిర్మించబడినాయి. అట్లే ఒకే ప్రాణశక్తి ఆరోగ్య స్థితిలో ధాతువుల పోషణకును, అంటే ఆరోగ్య స్థితిలో అదే ప్రాణశక్తి ధాతువుల పోషణకి, మంచి మంచి ధాతువులు ఏర్పాటు చేయటం కోసం పనిచేస్తూ ఉంటుంది. అనారోగ్య స్థితిలో కల్లోలపరచుటకును అదే ప్రాణశక్తి అనారోగ్య పరిస్థితిలో కల్లోలపరుస్తుంది అన్నమాట, కల్లోలపరచుటకును పనిచేయుచున్నది. కనుక వ్యాధి శక్తి కూడా అంతకు ముందు ఉన్నటువంటి ప్రాణశక్తియే. అంటే వ్యాధి శక్తి కూడా అంతకు ముందు ఉన్నటువంటి ప్రాణశక్తియే, ఇది ఇంకొక శక్తి కాదు. కనుక కానీ వికృత ఆకారం ధరించినటువంటి శక్తి. కనుక దానికి దీనికి తేడా ఏంటంటే, వ్యాధి శక్తి కూడా అంతకుముందు ఉన్న ప్రాణశక్తి ఆరోగ్యంగా ఉన్నప్పుడు అది ప్రాణశక్తిగా పనిచేసింది. కానీ అదే ప్రాణశక్తి ఏదన్నా జబ్బు పదార్థం సోకినప్పుడు, విష పదార్థం సోకినప్పుడు అది వికృతమైనటువంటి ఆకారం ధరిస్తుంది. వికృత ఆకారం ధరించినప్పుడు మనకి సౌకర్యంగా ఏమీ ఉండదు. నడవటానికి సౌకర్యం ఉండదు, కూర్చోటానికి సౌకర్యం ఉండదు, నిలబడటానికి సౌకర్యం ఉండదు. కనుక ఈ రకమైనటువంటి అసౌకర్యములు అనేటువంటి మార్పుల వల్ల మనకి జబ్బు తెలియజేయబడుతుంది. కనుక ఈ మొత్తం జబ్బుని మనం తెలుసుకొనవచ్చును. కనుక ఏ శక్తి అయితే మనకి ఆరోగ్యంగా వ్యక్తమవుతుందో అదే శక్తి జబ్బు చేసినప్పుడు వికృతాకారమును ధరించి మనలను జబ్బులతో ముంచెత్తుతుంది. మనం చెప్పుకున్నాం, అదే శక్తి మనల్ని జబ్బులతో ముంచెత్తుతుంది. కనుక జబ్బులు అనేటువంటివి సపరేట్గా ఏమీ లేవు. వికృతాకారం ధరించిన ప్రాణశక్తియే జబ్బులను పుట్టించు శక్తిగా భౌతిక శరీరంలో అనేక అసౌకర్యములు, అనేక బాధలు పుట్టించు శక్తిగా పనిచేస్తూ ఉన్నది. అది ఈ సూత్రానికి ఇంతవరకు మనకి అయిపోయింది. వచ్చే టైం కూడా అయిపోయింది, ఖచ్చితంగా సరిపోతుంది. తర్వాత నెక్స్ట్ కేమమిల్లాలోకి వెళ్దాం. తర్వాత బాలింతలు, ఇంకొక కంప్లైంట్ మనం మా బాలింతల్లో మర్చిపోయా, మిల్క్ రన్స్ అవుట్.
పాలు కంట్రోల్ ఉండదు అన్నమాట. అలా ప్రవహించి గుడ్డలు తడిసిపోతాయి బట్టలు. ఫీవర్ ఉంటుంది. వెనెవర్ దేర్ ఈజ్ మిల్క్ టిష్యూ డిస్టర్బ్డ్ దేర్ ఈజ్ ఫీవర్. మిల్క్ కనుక మిల్క్ టిష్యూ ఎప్పుడైతే దెబ్బతింటుందో అప్పుడు ఫీవర్ కూడా ఉంటుంది. అంటే ఫీవర్ కూడా ఉండి తర్వాత పాలు కాస్త దారలాగా కారిపోతూ ఉంటాయి. కంట్రోల్ ఉండకుండా అప్పుడు కూడా మనకి క్యామమిల్ అనేటువంటిది ఇండికేట్ అవుతుంది. తర్వాత అట్టర్ ఎవర్షన్ టు కాఫీ. కాఫీ అనగా విపరీతమైనటువంటి అయిష్టం. అంటే నిన్న మొన్నటి దాకా కాఫీ తాగేవాళ్ళే వాళ్ళు, కానీ ఏదో అక్యూట్ కండిషను, ఏదో టైఫాయిడ్ లేకపోతే ఇంకేదన్నా ఫీవరో వచ్చి అప్పటి నుంచి ఇక కాఫీ అనేటువంటిది ఇష్టం ఉండదు. అప్పుడు మనకి ఆ తర్వాత మామూలుగా తాగుతాడు. కనుక ఈ కాఫీ అనేటువంటి వాళ్ళు, క్యామమిల్ అనేటువంటి వాళ్ళు పొగరబోతు తోడుకోవడాలు అన్నమాట. మాస్టర్ చెప్పారు, ఇద్దరు ఒకళ్ళ కంటే ఒకళ్ళు పొగరబోతు వాళ్ళు. తర్వాత స్లీపీ ఆల్ ది డే అండ్ నైట్. నిద్ర వచ్చుచునే ఉండను కానీ నిద్ర రానే రాదు. అంటే నిద్ర మంపుగా ఉంటుంది కానీ నిద్ర రాదు. రెప్పలు బరువు, ఆవలింతలు, 5-6 నెలలు కంటికి కునుకు ఉండదు. స్లీపీ బట్ దేర్ ఈజ్ నో స్లీప్. అది నెక్స్ట్. ఒక్కొక్కసారి వామిటింగ్స్ అవుతాయి. ప్రక్క వాళ్ళకి విపరీతమైన కుళ్ళు కంపు, H2S వాసన, అంటే కుళ్ళిన కోడిగుడ్లు వాసన వస్తుంది. త్రేన్పులు కూడా అలాగే ఉంటాయి. నెక్స్ట్, క్రాంపింగ్స్ ఇన్ ద బోవెల్స్. ప్రేవులలో మెలిపెట్టుట, కొంకర్లు పోవుట, తుండుగుడ్డ పిండినట్లుగా ఉండును. అంటే క్యూప్రమ్ మెట్ కూడా ఈ లక్షణం అనేటువంటి దాని ఉంది. క్యూప్రమ్ మెట్లో కూడా కలరా స్థితిలో, ఈ పరిస్థితుల్లో నిమిషాల మీద క్యామమిల్లా కానీ క్యూప్రమ్ మెట్ కానీ క్షణాల మీద లైఫ్ను సేవ్ చేస్తాయి. అంటే కలరా వచ్చినప్పుడు ఇట్లాంటి పరిస్థితి ఉంటే క్యామమిల్లా కానీ క్యూప్రమ్ మెట్ కానీ క్షణాల్లో లైఫ్ సేవ్ చేస్తాయి. ఈ రెండు దాదాపు సిమిలర్గా ఉంటాయి. అంటే మెలిపెట్టి పిండుతున్నట్లుగా ఉంటుంది. తర్వాత నెక్స్ట్, ఇన్సేనిటీ కేసెస్, అంటే పిచ్చి కేసులు. మన ప్రవర్తన బాగుండాలి, లేకపోతే మన కన్నో కాలో చెయ్యో లేచిపోతుంది. క్యామమిల్లా పేషెంట్ దగ్గర మన ప్రవర్తన అనేటువంటిది సరిగ్గా ఉండాలి. సడన్ ఇంపల్సెస్ ఆఫ్ హోమిసైడల్ ఇన్స్టింక్ట్స్. అసంకల్పితమైన హత్యా ప్రయత్నములు చేయుచుండును. అసంకల్పితం, వాడు అనుకోని ప్లాన్ చేస్తే అది వేరు, అసలు అనుకోకుండా జరిగేటువంటి వ్యవహారం. కానీ ఇంటెన్షన్ ఉండదు, వాడికి చేద్దామనేటువంటిది ఉండదు. మనం బిహేవ్ చేసింది కొంచెం వాడికి మండేటట్లు చేస్తే చాలు. అరవకు, మాట్లాడకు, నోరుమొయ్ అని అన్నారనుకోండి వాడిని, అక్కడ ఆ తప్పేలా ఉంటే మనకేసి విసురుతాడు. తప్పేలా టంగును వచ్చి మనకి కొట్టుకుంటుంది. నీళ్ళ బాయిలర్ ఉంటే అది తీసి కింద పెట్టి దాని కింద ఇనుప స్టాండ్ విసిరాడు ఒక క్యామమిల్లా పేషెంట్. ఇలా ఉంటుంది వాళ్ళ వ్యవహారం. కనుక హీఈస్ వెరీ ఇంటెలిజెంట్ అండ్ కన్నింగ్. చాలా చురుకుగా, తెలివితో, నిపుణతతో బుద్ధి పాదరసములాగా పనిచేయిస్తుంది. వాడు మనల్ని తంతాడు అని అనుకునే లోపలే మీకు దెబ్బ తగిలే ఉంటుంది. కనుక సేఫ్ డిస్టెన్స్లో ఉండటం మంచిది. వాడికి, క్యామమిల్లా పేషెంట్కి, అంటే పిచ్చివాళ్ళకి చాలా మనం దూరంగా ఉంటే మంచిది. గదిలో తీసి విసరటానికి ఏమైనా వస్తువులు ఉంటే యు ఆర్ వెరీ అన్సేఫ్. అట్లాంటి చోట మనకి సురక్షితమైనటువంటి పద్ధతి ఏమి ఉండదు. ఎనకార్డియం వాళ్ళు కూడా అంతే. తర్వాత అన్బేరబుల్ రేజ్. భరింపరాని దుర్భరమైన కోపావేశం, క్రోధము, తిట్లు, బూతులు. ఆ బూతులు హయోశామస్ కూడా చాలవు, వరుసపెట్టి తిట్టేస్తుంటాడు. ఎనకార్డియంలో హీఈస్ ఇన్ ద స్ట్రీట్ నేకెడ్.
ఒక్కొక్కసారి ఎనకార్డియం పేషెంట్ బట్టలు లేకుండా బజార్లో ఉండిపోతాడు. బట్టలు విప్పేసి రోడ్డు మీద నడుస్తూ ఎవడు కాదంటాడో రండి చూద్దామంటాడు. బట్టలు విప్పేసి రోడ్డు మీద నడుస్తూ ఎవడు కాదంటాడో రండి. దగ్గరకు వెళ్ళాలంటే భయం, పిచ్చిలో నలుగురిని ఐదుగురిని తంతాడు వాడు. అంటే నలుగురు ఐదుగురిని కూడా తన్నేస్తాడు. ఎనకార్డియం గుంటూరులో ఒకసారి అటు నుండి ఇటు, ఇటు నుండి అటు తిరుగుతున్నాడు. పట్టుకుంటానికి వెంటపడ్డారు, దొరకలేదు. చివరికి ఇంట్లోనే దూరాడు మంచం కింద. వీళ్ళెవరన్నా మంచం కింద దూరితే పచ్చడి చేసేస్తాడు వాడు. అందువల్ల వీళ్ళంతా ప్రదక్షిణం చేయాల్సిందే. నేకెడ్ అండ్ గోయింగ్ రౌండ్ అంటే, నేకెడ్ అంటే బట్టలు లేకుండానే దూరాడు మంచం కింద. మంచం కింద దూరాడు, రండి అన్నాడు. మంచం తీస్తే అన్నాడు ఒకడు. మంచం తీస్తుండగా దాన్ని మన మీదకు విసురుతాడు అన్నాడు ఇంకొకడు. మధ్యాహ్నం దాకా వాడికి ఆ విసురు తగ్గే వరకు వెయిట్ చేసి వాడికి బట్టలు కట్టి పడుకోబెట్టారు. అంటే అందరూ అప్పటిదాకా మంచం చుట్టూ కూర్చున్నారు, అంతే, ఏం చేసేది ఏం లేదు వాడిని. అంటే ఎవడు చెయ్యి పెడితే వాడి చెయ్యి ఆ కండ బయటికి లాగేస్తాడు. అది కనుక తగ్గాక దగ్గరకు వెళ్ళారు, కానీ ఈ లోపల దగ్గరకు వెళ్ళి చేయగలిగింది ఏమీ లేదు. అది ఎనకార్డియం పేషెంట్ అంటే ఇలా ఉంటారు. క్యామమిల్లా పేషెంట్ ఒకసారి మళ్ళీ క్యామమిల్లాకి వస్తున్నాం. క్యామమిల్లా మేడ మీద నుండి దూకుతాడు, విండో మీదకు దూకుతాడు. అక్కడి నుంచి అంటే ముందర విండో ఆ పైన ఉన్నటువంటిది ఉంటుంది చూడండి, దాని మీదకు దూకుతాడు. ఆ తర్వాత అక్కడి నుంచి విండో మీదకి, అక్కడి నుంచి కిందకు దూకుతాడు. అంటే పూర్వకాలంలో ఆంజనేయ స్వామి అల్లే దూకుతాడు, కనుక ఆంజనేయ స్వామి లాగా దూకుతాడు. దెబ్బ తగలకుండా అంటే తగలదు వాడికి, అసలు దెబ్బే తగలదు. అంటే ఎందుకు తగలదు? చాలా జాగ్రత్తగా దూకుతాడు. దూకే దాంట్లో కావలసినటువంటి జాగ్రత్తలన్నీ కూడా తీసుకుంటాడు వాడు. కనుక హీ ఈజ్ వెరీ కన్నింగ్ అండ్ ఇంటెలిజెంట్. డాబా మీద నుండి ఆ పళంగా దూకాడు అంటారు, కానీ అట్లా దూకడు వాడు. డాబా మీద నుంచి విండో ప్లేన్ మీదకు, అక్కడ నుండి విండో మీదకు, అక్కడ నుండి నేల మీదకు టుపుక్కను దూకుతాడు. ఉన్న పళంగా చూసుకొని దాని మీద దూకాడు కాబట్టి సరిపోయింది. కానీ లేకపోతే బిడ్డ చనిపోయేవాడు అన్నట్లుగా ఉంటుంది. వాడు అట్లా దూకడు. ఎక్కడ సేఫ్ ప్లేస్ ఉందో దాని మీద ధమిక్కన దూకి రండి, అక్కడ ఉన్న రేకులు రాళ్ళు అక్కడ వాళ్ళ మీద విసురుతాడు. సరిగ్గా లంకాపురిలో ఆంజనేయ స్వామి వల్లే విసరి అక్కడ నుండి మరలా ఇంకా ఎక్కడ దూకాలో చూసి అక్కడ దూకుతాడు. ఎక్కడ దూకినా వాడు జాగ్రత్తగా దూకుతాడు అన్నమాట. అమ్మ నాయనో మేడ మీద నుంచి దూకేశాడు అంటారు. మన బుర్రలో మేడ మీద నుండి దూకినట్లుగా అనిపిస్తుంది. ఇక్కడ మాస్టర్ మనకేం చెప్తున్నారంటే, అసలు వీళ్ళందరికీ అన్నం కూడా సరిగ్గా తినరు. వీళ్ళు తినకపోయినా శక్తి ఎక్కడి నుంచి వస్తుంది అనేటువంటి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. అది కొంచెం హయ్యర్ సైన్స్, జాగ్రత్తగా వినండి. ఎట్లాగూ మనకి తెలుసుకోవాల్సిన సబ్జెక్టే. జస్ట్ థింక్, వాట్ ఈజ్ ది సోర్స్ ఆఫ్ ఎనర్జీ? అంటే ఆహారం, మనం సోర్స్ ఆఫ్ ఎనర్జీ, ఆహారం, శక్తి అనేటువంటిది ఎక్కడి నుంచి వస్తుందంటే ఆహారం నుంచి వస్తుందంటాం. కాదు, శుద్ధ తప్పు. ఫుడ్ నుండి రావడం లేదు. బికాస్ ఫుడ్ ఈజ్ ఫ్యూయల్ టు కుక్ ఎనర్జీ. ఫుడ్ అనేటువంటిది ఒక రకమైనటువంటి ఇంధనం తప్పితే ఫుడ్లో నుంచి శక్తి అనేటువంటిది రావటం లేదు. చాలా మంచి ఫుడ్ అండి ఎనర్జీ ఇస్తుందంటారు. లేదు, ఫుడ్ ఎనర్జీకి ఫ్యూయల్ మాత్రమే. రైలు నడవడానికి బొగ్గు కాదుగా కారణం. ఇంజన్ నడవడానికి బొగ్గు ఎలాగో ఈ బండి నడవడానికి ఫుడ్ అలాగా. బొగ్గు నుండి ఎనర్జీ వస్తుందా? రాదు. కానీ మనం తీసుకునే నీళ్లు కానీ ఫుడ్ కానీ ఇవన్నీ దేనికి పనిచేస్తున్నాయి? ఇందులో ఉన్నటువంటిది స్పేస్. ఇందులో అంటే మన శరీరంలో ఉన్నటువంటిది, అంటే ఎవరైనా సరే స్పేస్లోనే ఉంటాం, గుర్తుపెట్టుకోండి. మన భూమి కూడా టోటల్గా చివరికి స్పేస్లోనే ఉన్నది. సూర్యుడు కూడా స్పేస్లోనే ఉన్నాడు. అన్నీ కూడా
స్పేస్లో నుండే వచ్చి స్పేస్లోకే వెళ్తున్నాయి. ఇది అల్టిమేట్ ట్రూత్. అది కనుక ఇందులో ఉన్నటువంటిది స్పేస్, అంటే మన శరీరంలో ఉన్నటువంటిది స్పేస్. ఈ బ్లాక్ బోర్డ్లో ఉన్నది కూడా స్పేసే. ఈ డిమార్కేషన్ లైన్స్ తెలియకపోతే మన చుట్టూ ఆ లైన్స్ దానిలోనే ఏర్పడ్డాయి. కనుక మనం మొత్తం కూడా స్పేస్లో నుంచి వచ్చాము, స్పేస్లోనే పెరుగుతున్నాము, స్పేస్లోనే పెరిగి చివరకు ఒకరోజు చనిపోతాం. కనుక మొత్తానికి అల్టిమేట్ ఏంటంటే స్పేస్. అది మన చుట్టూ ఆ లైన్స్ కూడా దానిలోనే ఏర్పడ్డాయి. ఈ లైన్స్ ఎందుకు ఏర్పడ్డాయి అంటే పొటెన్షియల్ అంటే ఉన్నటువంటి దాన్ని కైనెటిక్ చేయడానికి. అంటే పొటెన్షియల్ ఎనర్జీ, కైనెటిక్ ఎనర్జీ అనేటువంటివి రెండు ఉంటాయి. ఈ పొటెన్షియల్ ఎనర్జీని కైనెటిక్ ఎనర్జీ చేయటం కోసం మనకి ఇవన్నీ కూడా ఏర్పడ్డాయి. కనుక ది సోర్స్ ఆఫ్ ఎనర్జీ ఈజ్ ద స్పేస్. అది ఫైనల్గా ఏంటంటే మనకి సోర్స్ ఆఫ్ ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుందంటే స్పేస్లో నుంచి వస్తుంది. మనం ఉన్నటువంటి స్పేస్ ఏదైతే ఉందో ఆ స్పేస్లో నుంచి వస్తుంది. అది కూడా ఎలా వస్తుందో చెప్తున్నారు. అండ్ వెన్ వీ లివ్ అండ్ నథింగ్ ఎల్స్ ఎట్ ఆల్. కనుక స్పేస్లో నుంచే మనకి ఎనర్జీ అనేటువంటిది వస్తుంది. సోర్స్ ఆఫ్ ఎనర్జీ ఈజ్ స్పేస్. అది మ్యాగ్నిఫైడ్గా ఇంకొంచెం ఎక్కువగా గేట్స్ ఓపెన్ అవుతాయి పిచ్చి వాళ్ళకి. కనుక పిచ్చి వాళ్ళకి ఈ స్పేస్లో ఉన్నటువంటి గేట్స్ బాగా ఓపెన్ అయ్యి స్పేస్లో ఎనర్జీ బాగా వచ్చి 4-5 తన్నగలిగినటువంటి శక్తి కూడా, సత్తా కూడా వాళ్ళకు వస్తుంది. ఎవరికైనా ఎనర్జీ స్పేస్లో నుండే వస్తుంది, కానీ అన్నం నుండి కానీ, నీళ్ల నుండి కానీ, 100 రూపాయల నోట్ల కట్ట నుండి కానీ రావటం లేదు. అందుకే ఈ పైన ఉన్నటువంటి వాటిని ఎనర్జీకి పూల్స్ లేదా రిజర్వాయర్స్ అని ఎంతగా గుర్తుంచుకుంటే ఆ వెహికల్స్ మన మధ్యన క్లీన్ అవుతాయి. That is one of the points of the scientific yoga. The more we are aware of the energy reservoirs in the space, కనుక ఎనర్జీ రిజర్వాయర్స్ ఏవైతే ఉన్నాయో ఆ శక్తిని నిల్వ చేసేటువంటి కేంద్రాలు ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఎంత తెలుసుకుంటే మనకున్నటువంటి స్టాపేజెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా క్లీన్ అయిపోతుంటాయి. ప్రేయర్ అంటే అది, యోగా అంటే అది. ఇంకా ప్రేయర్ అనే మాటకు సైఫన్ పెట్టి ఒక తల వంచుట, సబ్మిట్ చేయటం అనేటువంటిది, టోటల్ సరెండర్నెస్ అనేటువంటి దాన్ని ప్రేయర్ అంటారు. మైండ్ వంచటం మనం అనేటువంటిది అవతల ఏదో ఒక శక్తికి మనం తల వంచటం అనేటువంటి దాన్ని ప్రేయర్ అంటారు. స్పేస్లో ఉన్న ఎనర్జీకి మనస్సును కానీ శిరస్సును కానీ వంచటం కానీ కొన్ని జన్మలైతే కానీ రాదు. కనుక అవతల పక్క ఒక మనిషినో, ఒక పటాన్నో, ఒక గురువునో, ఒక శంఖమో, ఒక చక్రమో, త్రిశూలమో, క్రాసో, చంద్రుడినో పెట్టి వీడికి బాగా అది అలవాటయ్యేదాకా చేయాలి. అది దానికోసం ఏర్పాటైనటువంటిది ఇది. కసరత్తు చేసే వాటికి డంబెల్స్, ఎక్స్పాండర్స్ ఎందుకోసమో ఇది అందుకోసమే. ఆ డైమెన్షన్ గత 20 సంవత్సరముల నుండి ఇంటర్నేషనల్ అడ్వాన్స్డ్ హీలింగ్లో జరుగుతున్న సైన్సుల్లో రాబోయే సెంచరీ హీలింగ్ సైన్స్, మెడికల్ సైన్స్ మాత్రమే కాకుండా ఈ డైమెన్షన్ పెరిగినటువంటి సైన్స్ వస్తుంది. యాలిస్ ఏ బెయిలీ వ్రాసిన ఇసోట్రిక్ హీలింగ్లో మనం ఎరిగిన హోమియోపతి, ఆయుర్వేద దానిలో చాప్టర్స్ కాబోతున్నాయి. అంటే యాలిస్ ఏ బెయిలీ అనేటువంటి ఒక ఆవిడకి ఈ వాళ్ళ గురువు గారు ఎక్కడ కూర్చొని డిక్టేట్ చేశారంటే హిమాలయాల్లో శంబల అనేటువంటి గ్రామంలో కూర్చొని ఆయన డిక్టేట్ చేశారు. చేస్తే ఆవిడ న్యూయార్క్లో ఉండి అది రిసీవ్ చేసుకొని, ఆ సమాచారాన్ని రిసీవ్ చేసుకొని 24 పుస్తకాలు రాసింది. అందులో ఇసోటరిక్ హీలింగ్ అనేటువంటిది ఒక పుస్తకం. అది కనుక హార్మోనియంలోని ఏ తీగ కూడా పూర్తిగా సంగీతం కాదు. అలాగే మనం ఎరుగున్న పతులన్నీ, అంటే హోమియోపతి, ఎల్లోపతి ఇట్లాంటివన్నీ పతులన్నీ కూడా మెడికల్ సైన్సెస్లో వేరియస్ చాప్టర్స్ కాబోతున్నాయి. కానీ అసలు సైన్స్ ఈ హీలింగ్ అనేటువంటిది కాబోతుంది. అసలు సైన్స్ అనేటువంటిది హీలింగ్ సైన్స్ అన్నమాట.
స్పేస్లో నుండి ఎనర్జీ డ్రాగన్ చేయడానికి మెడిసిన్ ఇచ్చినా సరే, అంటే మనకు కావలసినటువంటిది మందు ఏం చేస్తుందంటే స్పేస్లో నుండి ఎనర్జీని లాగుతుంది అనమాట. అది సౌండ్ అయినా సరే, కలర్ అయినా సరే, వెదర్ అయినా సరే, సజెషన్ అయినా సరే, ఒక సలహా అయినా సరే, ఇన్ని చాప్టర్స్ ఇవ్వబోతున్నారు. ఒక్కొక్కప్పుడు వరల్డ్లో ఉన్న కంట్రీస్లో అడ్వాన్స్డ్ సైన్స్ కింద ఇది ఉండేది. ది సైన్స్ ఆఫ్ ప్రేయర్ అండ్ మెడిటేషన్ అనేటువంటిది ఉండేది. క్రమంగా అన్సైంటిఫిక్ ఏజెస్ వచ్చిన తర్వాత మరలా కొత్తగా మొదలు పెట్టవలసి వచ్చింది, హరిహి ఓం అని. కనుక సోర్స్ ఆఫ్ ఎనర్జీ ఈజ్ స్పేస్ అన్నారు. కనుక శక్తికి మూలం ఏంటంటే స్పేస్. అది కనుక ది సోర్స్ ఆఫ్ ఎనర్జీ ఈజ్ స్పేస్ అన్నారు. కాస్మిక్ ఎనర్జీ మొట్టమొదట మనకి ఎక్కడి నుంచి ఎనర్జీ మొదలవుతుందంటే కాస్మిక్ బ్రహ్మాండంలో ఉన్నటువంటి ఎనర్జీ, దాన్ని ఏమంటారంటే కాస్మిక్ ఎనర్జీ అంటారు. ఈ కాస్మిక్ ఎనర్జీ స్టార్ట్ అయిన తర్వాత ఇట్ ఈజ్ ఆల్సో కాల్డ్ కాస్మిక్ ఎనర్జీ. కనుక ఈ కాస్మిక్ ఎనర్జీ సోలార్ సిస్టంలోకి వచ్చిన తర్వాత సోలార్ ఎనర్జీగా మారుతుంది. ఈ సోలార్ ఎనర్జీగా మారి అక్కడి నుంచి అక్కడ నుండి ప్లానెట్స్లోకి వచ్చినప్పుడు ప్లానెటరీ ఎనర్జీగా మారుతుంది. ఇప్పుడు మన ఎర్త్ నుండి వర్క్ చేస్తున్నటువంటి ఎర్త్లో ఏమేమి ఉంటాయండి? మ్యాగ్నెటిజం, ఎలక్ట్రిసిటీ, మినరల్ కింగ్డమ్, వాటి ఎవల్యూషన్, ఇవన్నీ కూడా ప్లానెటరీ ఎనర్జీ యొక్క అంతర్భాగములే. కనుక మొట్టమొదట కాస్మిక్ ఎనర్జీగా బయలుదేరినటువంటి శక్తి కాస్త సోలార్ ఎనర్జీ, అంటే సోలార్ సిస్టంలోకి వచ్చి సోలార్ ఎనర్జీగా మారుతుంది. సోలార్ ఎనర్జీ నుంచి ప్లానెటరీ ఎనర్జీగా మారుతుంది. మన ఎర్త్లో ఉన్నటువంటి మ్యాగ్నెటిజం కానీ, ఎలక్ట్రిసిటీ కానీ, మినరల్ కింగ్డమ్ కానీ, వాటి ఎవల్యూషన్ కానీ, ఇవన్నీ కూడా ప్లానెటరీ ఎనర్జీలో అంతర్భాగములే. మ్యాటర్లో నుండి బయటికి వస్తున్నది, ఎమిట్ అవుతున్నది కూడా ప్లానెటరీ ఎనర్జీయే. కనుక మ్యాటర్లో నుంచి మనకి ఏదైనా శక్తి బయటకు వస్తుందంటే అది కూడా ప్లానెటరీ ఎనర్జీయే. ఏదన్నా ఒక వస్తువుని కాల్చామనుకోండి, అందులో నుండి గ్యాసెస్ ఎమిట్ అవుతాయి. ఒక వస్తువుని కాలిస్తే గ్యాసెస్ అనేటువంటివి వస్తాయి. కట్టెను కాల్చామంటే మంట వచ్చింది, ఇది ఏమిటి? కట్టెను కాలిస్తే మంట వచ్చింది, ఇట్ ఈజ్ నాట్ ఫైర్. అది చెప్తున్నారు మాస్టర్. ఫైర్కేను ఫ్లేమ్కి తేడా చెబుతున్నారు. ఇట్ ఈస్ ది మేనిఫెస్టేషన్ ఆఫ్ ఫైర్. ఫైర్ అనేటువంటిది కంటికి కనిపించదండి. ఇక్కడ మనం ఎలాగైతే వైటల్ బాడీ కంటికి కనిపించదో, అంటే మన కంటికి కనిపించినటువంటి వస్తువులు 1,000,000 ఉన్నాయి. అందులో ఫైర్ అనేటువంటిది కంటికి కనిపించదు. మనకు కనిపించేటువంటిది ఫ్లేమే, మంటే కనిపిస్తుంది. కనుక ఫ్లేమ్ ఈజ్ వన్ ఆఫ్ ది మేనిఫెస్టేషన్స్ ఆఫ్ ఫైర్. ఇంకా ఫ్లేమ్ అనేటువంటిది ఫైర్ యొక్క ఒకానొక మేనిఫెస్టేషన్. కనుక ఫ్లేమ్ అనేది ఫైర్ యొక్క ఒక మేనిఫెస్టేషన్. ఎలా అయితే తుపాకీ అంటే ఆ వెనక పుచ్చుకున్న పిడిగాదో పట్టుకున్న దాన్ని తుపాకీ అంటామా, ఎలా అయితే డ్రింక్ అంటే సీసా కాదు, డ్రింక్ అంటే మరి మందు సీసా కాదు కదా, లేదా కూల్ డ్రింక్ బాటిల్ కాదు కదా, అందులో ఉన్నటువంటి మెటీరియల్తో కలిపి అన్నమాట. కనుక ఫ్లేమ్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది ఫార్మ్స్ ఆఫ్ ఫైర్. కనుక ఫ్లేమ్ అనేటువంటిది ఈ నిప్పు యొక్క ఒకానొక అవతారం అన్నమాట. అంటే అగ్ని యొక్క ఒక అవతారము అది. కనుక హీట్ ఈజ్ ఎనదర్ ఫార్మ్ ఆఫ్ ఫైర్. వేడి అనేటువంటిది ఈ నిప్పు, అగ్ని యొక్క ఇంకొక అవతారం అది. ఇవన్నీ ఫైర్ యొక్క అవతారములు, కిరణములు. అసలు ఫైర్ అంటే ఏంది? ఇట్ ఈస్ నాట్ విజిబుల్ టు ద నేకెడ్ ఐ. అది కనుక అసలు ఫైర్ అనేటువంటిది కంటికి కనిపించదు. ఎలా అయితే భౌతిక శరీరము ప్రాణశక్తి ఉన్నదో అలాగే నిప్పు కూడా, నిప్పు అనకూడదు మనం, అగ్ని కూడా కంటికి కనిపించదు. అది కానీ వీటన్నింటిలో పనిచేస్తున్నటువంటి అంతర్యామి అయినటువంటిది. కనుక వీటన్నింటిలో కూడా అయస్కాంతంలో కానీ, తర్వాత ఈ ఫ్లేమ్ మంట ఏదైతే ఉంటుందో ఆ మంటలో కానీ అన్నింటిలో కూడా కనిపించేటువంటిది అగ్ని యొక్క అవతారములే అది. కనుక
అంతర్యామి అయినటువంటిది. ఇది తెలియటానికి యాలిస్ ఏబేలి చేత ఇంకొక పుస్తకం రాయించారు వాళ్ళ గురువు గారు. దాన్నే 21st సెంచరీ ఫిజిక్స్ అంటారు. ఇట్ రిటైజ్ అండ్ కాస్మిక్ ఫైర్, అంటే వేదాల్లో ఉన్నటువంటి అగ్ని సూక్తాలకు వివరణ అనేటువంటిది రాయించారనమాట. కనుక కనుక వంతెన లేకపోతే కాలువకి ఆ పక్కన ఉన్న వాళ్ళకి ఈ పక్కన ఉన్న వాళ్ళకి అటు ఇటు రావడానికి వీలు లేదు. కనుక వంతెన ఏదైతే లేకపోతే అది అంటే ఇవన్నీ కూడా మిస్సింగ్ లింక్స్ అనమాట. సైన్స్లో మిస్సింగ్ లింక్స్. కనుక దీనినే మనకి ప్లెంటీ ఆఫ్ ప్రాణ అన్నారు. దీన్ని ఏమన్నారు మాస్టర్ సివివి గారు? ప్లెంటీ ఆఫ్ ప్రాణ అన్నారు. ఆ స్పేస్లో ఉండి కాస్మిక్ ఎనర్జీగా ఉండి, సోలార్ ఎనర్జీగా ఉండి, ప్లానెటరీ ఎనర్జీగా ఉండి, అది మనకు వచ్చేటప్పటికి ఎనర్జీ ఆఫ్ ఈగో అనేటువంటిది తయారవుతుంది. అది దానినే మాస్టర్ సివివి గారు ప్లెంటీ ఆఫ్ ప్రాణ అన్నారు. ఈ ట్యూనింగ్ చేతనైతే నీరసంగా ఉన్న వాళ్ళకి నీరసం తగ్గి మరలా పని చేసుకుంటారు. అజీర్ణంగా ఉంది, ఈ పూట అన్నం తినను అన్నాడు ఒక ఆయన. ఒంట్లో బాధగా ఉంది, ఈ ట్యూనింగ్ తెలిసిన ఆయన సరే చూద్దాం, ప్రేయర్ చేసుకుందాం, తర్వాత మాట్లాడదాం అన్నారు. వాళ్ళ ఇంటికి వెళ్ళిన ఆయన గెస్ట్గా వెళ్ళాడు. వెళ్ళి ఈ పూట నేను ఏమి తినను, మందంగా ఉంది అంటే అవన్నీ తర్వాత ఆలోచిద్దాం, కూర్చొని ప్రేయర్ చేద్దాం అన్నాడు. ప్రేయర్ చేస్తూ ఉండగా గృహస్థ ట్యూన్ చేశాడు. ప్లెంటీ ఆఫ్ ప్రాణ ఇన్ టు మై సిస్టమ్ సో దట్ ఐ మే రెసిస్ట్ డిసీజ్ అండ్ డికే అండ్ డెత్, ఆ పర్పస్ అండ్ రియలైజ్ ప్యూర్ లవ్ అకార్డింగ్ టు దై ప్లాన్ అని ఒక చిన్న ప్రేయర్ అది లింక్ చేశాడు. అది అయిన తర్వాత పెద్ద పెద్ద తేన్పులు వచ్చాయి. అదే అడ్జస్ట్మెంట్స్ అంటారు వాటిని. దిస్ ఈజ్ ది 21st సెంచరీ అన్నారు. తర్వాత 6:30-7 గంటలు అయింది. భోజనం చెయ్యమనే లోపలే ఆకలి అవుతుంది, విపరీతంగా ఆకలి అయింది. అప్పుడు ఏం స్వామి భోజనం చేస్తారంటే అవశ్యం తప్పకుండా చేస్తానన్నాడు. శుభ్రంగా విస్తర్ నిండా వడ్డిస్తే శుభ్రంగా పూర్తిగా విపరీతపు పులుసుగా అది విస్తరి మింగన్ అన్నట్లుగా అందులో బ్లాక్ కనుక జరిగినట్లయితే ఆకలి ఉండదు, రోజుల తరబడి అన్నహితవు ఉండదు. అంటే మనకి ఎక్కడైతే బ్లాక్స్ అంటే మనకి ప్రతి శరీరంలో కూడా ఈ బ్లాక్స్ అనేటువంటివి ఉంటాయి. ఆ బ్లాక్స్ ఉన్నప్పుడు ఆకలి ఉండదు. అది కనుక డోర్ తీయబడి ఆ బ్లాక్స్ తొలగినట్లయితే అంటే సైకోబయాలజికల్ గేట్స్ మనకు తెలియాలి. అది తెలియనప్పుడు సైకలాజికల్ పుస్తకాలు చలిమంట కాసుకునేందుకు పనికి వస్తాయి. నిద్ర పట్టకపోతే ఎందుకు పట్టదో తెలియజేస్తాయి తప్ప ఎలా పడుతుందో తెలియజేయటానికి పనికిరావు. సైకాలజీలో ఏ పుస్తకం కూడా ఇన్ని వేల వాల్యూమ్స్, ఎక్స్పెరిమెంట్స్ అండ్ సైకాలజీ, పారాసైకాలజీ, మోస్ట్ అప్డేటెడ్ ఇంక్లూడింగ్ రీసెర్చ్ పేపర్స్ పబ్లిష్డ్ అప్ టు ఎస్టర్డే. నిద్ర పట్టకపోతే ఎందుకు పట్టదో ఇస్తాయి, కానీ నిద్ర పట్టేందుకు వ్రాసిన ఒక పుస్తకం కూడా లేదు. తెస్తే నేను మీ శిష్యుడిగా సైకాలజీ నేర్చుకుంటాను. అంటే ఇవన్నీ నేను ఈ పేపర్స్ మీద అన్ని చదివిన తర్వాతే చెప్తున్నాను. సో ఇట్ ఈస్ అన్ అన్ఎడ్యుకేటెడ్ పెలియోలిటిక్ సైకాలజీ. తర్వాత హార్ట్ టు లంగ్స్ వాటి పర్పస్ ఏమిటి? ఇక్కడ మాస్టర్ చెబుతున్నారు. హార్ట్ లంగ్స్ అసలు వాటి యొక్క ఉద్దేశం ఏమిటి? సర్క్యులేషన్, రెస్పిరేషన్ మనం ఎరుగున్నటువంటి పర్పస్, మనకు తెలిసినటువంటిది సర్క్యులేషన్. అసలు పర్పస్ అంటే ఏమి, ఎందుకున్నాయో అది. ఊపిరితిత్తులు ఎందుకున్నాయంటే ఊపిరితిత్తులు తిత్తి కొట్టడానికి అనేటువంటిది వినోదమునకు, అంటే నేచర్ మస్ట్ బి ఎ ఫోల్ ఇన్ ది కెపాసిటీ ఆఫ్ ఎ క్రియేటర్. కనుక ఊపిరితిత్తులు ఎందుకున్నాయంటే ఊరికే ఇట్లా కొట్టుకోవడానికి ఉన్నాయి. హార్ట్ ఎందుకంటే ఇట్లా కొట్టుకోవడానికి ఉన్నాయి అనేటువంటిది కాదు. కనుక మీరున్న చోట లోపల ఏమున్నది? స్పేస్ ఉన్నది. అంటే మనం ఉన్నటువంటి ప్రదేశంలో ఏముంటుందంటే స్పేసే ఉంటుంది. ఈ శరీరంలో ప్రతి టిష్యూ దేనితో చేయబడింది? శరీరంలో ప్రతి కణము కూడా స్పేస్ తోటి చేయబడింది. లివింగ్ సెల్స్
సెల్స్ దేనితో చేయబడ్డాయి? యాటమ్స్తో చేయబడ్డాయి. యాటమ్స్ దేనితో చేయబడ్డాయి? దాని కాంపోనెంట్స్ ఐసోటోప్స్తో చేయబడ్డాయి. అవి దేనితో చేయబడ్డాయి? ఎనర్జీ, దాని వైబ్రేషన్స్. అవి దేనితో చేయబడ్డాయి? స్పేస్ ఈజ్ నథింగ్ ఎల్స్ ఎట్ ఆల్. కనుక అవి దేనితో చేయబడ్డాయి? ఎనర్జీ తోటి చేయబడ్డాయి. వైబ్రేషన్స్, ఎనర్జీ. కనుక అక్కడ ఏముంది? స్పేస్ అండ్ నథింగ్ ఎల్స్. కనుక అక్కడ కూడా స్పేసే ఉంది. కనుక మనం దేనితో చేయబడ్డాం? స్పేస్ యొక్క పొరలో. ఫైనల్గా మనం దేనితో చేయబడ్డాం? స్పేస్ యొక్క రకరకాలైనటువంటి పొరలతో చేయబడ్డాయి. కనుక ఊపిరితిత్తులు శ్వాస పీల్చుట యొక్క పర్పస్ ఏమిటి? వాట్ ఈస్ ది పర్పస్? కనుక స్పేస్ మాట్లాడుకొనుట అంటే ఇద్దరు మనుషులు ఒకళ్ళతో ఒకళ్ళు మాట్లాడుకోవటం కోసం భగవంతుడు తయారు చేసి పెట్టినటువంటి మన యొక్క శరీర భాగములే ఈ ఊపిరితిత్తులు, గుండె. కనుక మనం ఒకళ్ళతో ఒకళ్ళు మాట్లాడుకునేటప్పుడు మనకు తెలిసేది అన్సైంటిఫిక్ అవుట్లుక్. మనకు బయాలజీ వచ్చినా అంతే, సైకాలజీ వచ్చినా అంతే. కండిషనల్ థింకింగ్, బికాస్ వీ ప్రెజ్యూమ్డ్ అవర్ ఎగ్జిస్టెన్స్. వీ కెనాట్ అండర్స్టాండ్ అవర్ బ్యాక్గ్రౌండ్ ఆర్ స్పేస్ ఎగ్జిస్టెన్స్. కనుక మనకి ఎంతసేపటికి మన శరీరమే కనిపిస్తుంది. మనకి శరీరంలో ఉన్నటువంటి టిష్యూస్, కణజాలము, ఆ కణజాలాల్లో అంతర్భాగంగా ఉన్నటువంటి సెల్స్లో అంతర్భాగంగా ఉన్నటువంటి వైబ్రేషన్స్, స్పేసు, అవన్నీ కూడా మనకు తెలియవు. కనుక ఇవన్నీ కూడా తెలుసుకొని ఉండాలి మనం. కనుక మనం దానికి అవేర్గా లేము. దానికి అవేర్గా ప్రిపేర్ అయ్యేంత వరకు శాస్త్రీయ విద్యా విధానం అంటారే, గోడల మీద రాయటం కాకుండా శాస్త్రీయంగా కావాలి. మీరు నించున్న చోట, బయట, లోపల మీరు మాట్లాడటం కాకుండా మీ లోపల ఉన్న స్పేస్ మాట్లాడుతున్నది అనేటువంటి సైంటిఫిక్ అవుట్లుక్ రావాలంటే మనం మాట్లాడుతుంటే మన లోపల బయట ఎవరు మాట్లాడుతున్నారు? స్పేసే మాట్లాడుతుంది. అది ఊపిరితిత్తులకు, గుండెకి ఉన్నటువంటి పరమ ప్రయోజనం అది. కనుక నేను నుంచుంటే స్పేస్లో నేను అనే పేరుతో మాట్లాడుతున్నాను అనేది తెలియాలి. అప్పుడు కమ్యూనికేషన్స్ వస్తాయి. కెమిస్ట్రీ అన్నా, బయాలజీ అన్నా వాటి స్వరూపం. కానీ అప్పుడు ఫిజిక్స్ అంటే అలాగా ఇప్పుడు మనం ఎరుగున్న ధృతరాష్ట్ర స్వరూపం కొంచెం ఇప్పుడే కళ్ళు తెరుస్తున్నాం. ఇది మానవుడు త్రూ ది ఏజెస్లో నేర్చుకొని కాలంలో నష్టమైనటువంటి శాస్త్రం చూస్తే ఇది మనకి కాలంలో నష్టమైనటువంటి శాస్త్రం అన్నమాట. ఇది మళ్ళీ మనం నేర్చుకోవాల్సి ఉంటుంది. అందుకనే ఆయుర్వేదంలో ఒక ప్రిన్సిపల్ ఇచ్చారు. బలం దేని వలన కలుగుతుంది? మనిషికి ఆహారం వలన కలుగుతుంది అంటాం మనం, అంతే కదా. ఇప్పటిదాకా మనం మొదటి నుంచి అది నేర్చుకుంటున్నాం. కనుక నాన్ సెన్స్ అన్నారు. నీరసంగా ఉన్నాడు, లంకనాలు చేశాడు, 4 లంకనాలు చేశాడు. నీరసంగా ఉంటే చపాతీలు పెట్టండి, పాపం నీరసంగా ఉన్నటువంటి వాడికి డామ్మని ఎగిరి చేస్తాడు. ఏం ఆహారం బలానికి కారణమైతే బలం రావద్దు మరి? ఇంకా తక్కువైతే లడ్లు పెట్టండి, ఇంకా తగ్గకపోతే మైసూర్ పాకం పెట్టండి, ఇక మరికి లేవడు. కనుక బలం దేని వలన వస్తుంది? ఆహారం వలన అయితే మాత్రం కాదు. ఆహారాన్ని ఎసిమిలేట్ చేసుకునేందుకు ఒక చోట స్పార్క్ ఆఫ్ కంబస్షన్ యాక్టివిటీ స్టార్ట్ అవుతుంది. ఆహారాన్ని మనం అరిగించుకోవడానికి ఒక స్పార్క్ ఆఫ్ కంబస్షన్, స్పార్క్ అనేటువంటిది ఉంటుంది అన్నమాట. స్పార్క్ అనేటువంటిది మనకి ఈ స్కూటర్స్ వాటిల్లో స్పార్క్ అనేటువంటిది ఉంటుంది. ఆ స్పార్క్ వల్లనే మనకి కదులుతుంది అన్నమాట. కనుక ఈ స్పార్క్ అనేటువంటిది ఆహారాన్ని ఎసిమిలేట్ చేసుకునేందుకు ఒక చోట స్పార్క్ ఆఫ్ కంబస్షన్ యాక్టివిటీ కోసం స్పార్క్ అనేటువంటిది ఉంటుంది. చైన్ యాక్షన్స్ ఇనిషియేట్ అవుతున్న ఇగ్నిషన్ పాయింట్ ఒకటి ఉన్నది. దానివలన స్పేస్లో ఉన్న బలాన్ని మనం లాగుతాం అన్నమాట. స్పేస్లో నుంచి మనకి బలాన్ని ఆ స్పార్క్ వలన లాగుతాం మనం. ఇంజన్లో మెషిన్స్ పనిచేయడానికి అన్నపానీయాలు, అందుచేత దాన్ని ఏమంటారు? అగ్ని అంటారు. ఇక్కడికి అగ్ని దగ్గర తీసుకొచ్చి కలిపారు. కనుక ఈ అగ్ని అనేటువంటి దానివల్ల అంటే మన కడుపులో ఆకలి ఉంటుంది కదా, దాన్నే స్పార్క్ అంటారు. ఆకలి లేనప్పుడు అన్నం తినండి, తినలేరు.
వాడు నాకు ఆకలి లేదు మొర్రు అంటాడు, వాడితో బలవంతంగా తినిపించినా వాంతి అవుతుంది. కనుక ఆకలి ఉంటేనే అన్నం తినాలి. కనుక ఆయుర్వేదంలో చెప్పారు సూత్రం, అగ్నిమూలం బలం పుంసాం నత్వాహారజం బలం. అంటే అగ్నిమూలం, అగ్ని వలననే, అగ్నిమూలముననే బలం అనేటువంటిది వస్తుంది. కనుక అగ్ని అనేటువంటిది ఎక్కడ ఉంటుంది? మన కడుపులో జఠరాగ్ని రూపంలో ఉంటుంది. కనుక అగ్ని మూలమే బలం. నత్ ఆహారజం బలం. నత్ అంటే నెగిటివ్ మీనింగ్, ఆహారజం బలం, ఆహార మూలజం బలం. ఆహార మూలం వల్ల బలం అనేటువంటిది రావటం లేదు, ఆహారాన్ని మూలంగా తీసుకొని బలం అనేటువంటిది రావటం లేదు. కనుక డు నాట్ బి అన్సైంటిఫిక్ అండ్ ఇడియాటిక్ బిహేవ్ దట్ విటమిన్స్ ఫీడ్ యువర్ బాడీ. కనుక మనకి విటమిన్స్ అనేటువంటి మన శరీరాన్ని పోషిస్తున్నాయి అనుకోవటం అనేటువంటిది వెర్రి భ్రమ, పిచ్చి భ్రమ. నువ్వు లివ్ చేయటం ఉన్న చోట పొగ అనేది లేకుండా నూనె శుభ్రంగా తుడుచుకుంటే మిగతా యాక్టివిటీ అప్పుడు జరుగుతుంది. కనుక ఎప్పుడు కూడా మనం ఆహారం అనేటువంటి దానితోటి మిస్యూజ్ చేయకూడదు, మిస్యూజ్ అనేటువంటిది చేయకూడదు. లేదా అసలే ఆరిపోయేటట్లుంటే అందులో ఇంకాసిన కట్టెలేయండి అంటే మంట చిన్నగా ఉంది, ఇంకొంచెం కట్టెలేస్తే ఏమవుతుంది? పూర్తిగా మంట ఆగిపోతుంది. అది కనుక ఇట్ ఈస్ కాల్డ్ ది వైశ్వానర. ఒక 2 నిమిషాలు చెప్తాను, అయిపోతుంది ఇది. ఇట్ ఈస్ కాల్డ్ వైశ్వానర ఎందుకంటే విశ్వానరుడు. కనుక విశ్వములో ఉన్నటువంటి అన్ని జీవులకి ఆరోగ్యం, ఆకలి అనేటువంటిది ఆకలి అనేటువంటిది దీని వలననే వస్తుంది, అగ్ని వలననే వస్తుంది. ఇగ్నిషన్ పాయింట్ అనేటువంటి దాని వల్లనే, ఈ స్పార్క్ వల్లనే మనకు వస్తుంది. కనుక దీన్ని అన్ని జీవుల్లో ఉంటుంది. కనుక విశ్వానర అన్నారు. నరులంటే నర అంటే నరులే కాదు, అన్ని జీవులు. కనుక అందరిలో పనిచేసేవాడు. కనుక బికాజ్ హీఈస్ హెడ్ కుక్ ఇన్ అవర్ స్టమక్. కనుక ఆయన మన కడుపులో హెడ్ కుక్ అన్నమాట. ప్రతి వాడికి ఇంట్లోనూ కూడా హెడ్ కుక్ అయినటువంటి వాడు కంబస్చన్. ఇది కంబస్చన్ యాక్టివిటీ జరిపించేటువంటి వాడు హెడ్ కుక్. ఇది అసలు కాన్సెప్ట్. మోడర్న్ సైన్స్ 100-200 సంవత్సరాలకి ఈ కాన్సెప్ట్కి చేరుకుంటుంది. అంటే ఇంకా 200 సంవత్సరాల తర్వాత కానీ ఈ సైన్స్ అనేటువంటిది అర్థం కాదు. అగ్ని అంటే కంబస్చన్, పుంసాం అంటే జీవులను, అంటే జీవులకు ఈ అగ్ని మూలానే మనకి శక్తి అనేటువంటిది వస్తుంది. అంటే శక్తిని స్పేస్లో నుంచి లాగేటువంటి శక్తి దేనికి ఉందంటే అగ్నికి మాత్రమే ఉన్నది. అది ఎనర్జీ ఈజ్ నెవర్ సప్లైడ్ బై ఫుడ్ మ్యాటర్ ఆర్ మెటీరియల్. ఎనర్జీ సప్లైడ్ ఓన్లీ త్రూ కంబస్షన్ యాక్టివిటీ. కనుక ఫుడ్ మెటీరియల్ వల్ల మనకేమి కాదు, ఆ కంబస్షన్ యాక్టివిటీ వల్లనే మనకి స్పేస్లో నుంచి ఎనర్జీ అనేటువంటిది వస్తుంది. ఆ కంబస్షన్ యాక్టివిటీని మెయింటైన్ చేయడం కోసం ఆహారము జఠరాగ్ని అంది. కనుక దాన్ని మెయింటైన్ చేయడం కోసం ఆహారము జఠరాగ్ని. దీంట్లో ఒక ఫామ్ హార్ట్లో, లంగ్స్లో, గ్యాస్టర్లో దీనికి వేరే వేరే సబ్స్టేషన్స్ ఉన్నాయి. హార్ట్లో ఒక సబ్స్టేషను ఈ జఠరాగ్ని లాంటి ఈ కంబస్షన్ యాక్టివిటీ కోసం. కనుక ఒక్కొక్క చోట ఒక్కొక్క కంబస్షన్ పాయింట్ ఉంటుంది. ఇవన్నీ కలిసి ఈక్విలిబ్రియంలో ఆఫీస్ అంతా మెయింటైన్ అవుతుంటే ఆఫీస్నే మనం శరీరతత్వము, బాడీ అని అంటాం. శరీరతత్వము లేక బాడీ అని అంటాం. అది తర్వాత మనకి నెక్స్ట్ క్యామమిల్ చూద్దాం. డౌట్స్ ఏమైనా ఉన్నాయండి? నో డౌట్స్. బాగా వివరించి చెప్పారు సార్.